అంటే స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా పార్టీలు హామీలు ఇస్తాయి కానీ నెరవేర్చాయి. అంటే ఏదో మనం అనుకుంటాం కదా, ఏం చేయాలి, ప్రణాళిక పెట్టుకోవాలి. పంచవార్షిక ప్రణాళికలు ఎట్లుంటాయో అట్లా 2 సంవత్సరాలకో సంవత్సరానికో ప్రణాళిక పెట్టుకోవాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కనుక నేను అంటున్నా కదా, ఓ పైలట్ ప్రాజెక్ట్ అన్న ఒకటే పథకాన్ని తీసుకోవాలి, 2 పథకాలు తీసుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మొదటగా విద్యా వైద్యం తీసుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, రాష్ట్రం అంతటా విద్యా వైద్య విధానాన్ని సవరిస్తాం ఈ సంవత్సరంలో అని చెప్పి చేస్తూనే ఉండు. ఈ ఉచిత బస్సు వద్దు, పెన్షన్లు వద్దు, అదొద్దు ఇదొద్దు, ఏది చేయకుండా ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఇక నీ మీద డిపెండ్ అయ్యేటోడే ఉండడు. దాని తర్వాత ఇంకొకటి తీసుకో, ఆరోగ్యం సంబంధించో, లేకపోతే నీటి సరఫరాకు సంబంధించో, లేకపోతే మౌలిక వసతులకు సంబంధించో అవి తీసుకో. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్రణాళిక పెట్టుకొని చేసుకొని ప్రజలకు న్యాయం చేయకూడదు. ఇటువంటి ప్రణాళికలతోటి, ఇటువంటి అంశాలతోటి, ఇటువంటి అంటే న్యాయం జరిగేటట్టుగా ప్రజలకు చేయరు.